అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. మార్చి 27కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసే ముందు రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే వాడివేడిగా కొనసాగుతున్నాయి. సో నిన్న చర్చలు కూడా కాస్త హాట్గానే మారాయి. చూడొచ్చు మనం ఒకసారి ఈనాడు పేపర్లు చూద్దాం. ఉప ఎన్నికలు రావు, మా దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే, వ్యసనాలకు తెలంగాణలో తావులేదు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై సిట్ ఏర్పాటు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఏర్పాటు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ భూతాలకు అనేక మంది విద్యార్థులు యువత బలవుతున్నారు కాబట్టి వాటి విచారణ కోసం సిట్ అయితే ఏర్పాటు చేశారు. శిక్ష పెంచేలా చట్ట సవరణ, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని, గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో చూడొచ్చు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అని చెప్పొచ్చు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్యేలు పాల్పడ్డారు. అయినప్పటికీ ఏం జరగలేదు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి. రాష్ట్ర అభివృద్ధికి బారాస అడ్డం పడుతోందని, పెట్టుబడులు రాకూడదనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తుందని నిప్పులు చెరిగారు. బుధవారం హోం అడ్మినిస్ట్రేషన్ పద్దుపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. 2014-23 సాంప్రదాయాల్ని అనుసరిస్తాం. 2014-23 మధ్యకాలంలో విపక్ష ఎమ్మెల్యేల్ని బారాస తమ పార్టీలో చేర్చుకుంది. కొందరు మంత్రులు కూడా అయ్యారు. వారెవరిపైనైనా అనర్హత వేటు పడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చట్టం, న్యాయం, రాజ్యాంగం మారలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయి? 2014-23 వరకు ఈ సభ అనుసరించిన విధానాలనేమి మేము అనుసరిస్తాం. రూల్ బుక్ కూడా మారలేదు. వారు రాసిందే ఈ పుస్తకం. ఎలాంటి ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సో చూడొచ్చు, ఏ ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా ఏమీ కాదు. ఎందుకంటే అధికార పక్షానికి సంబంధించిన వ్యక్తే కదా స్పీకర్ ఉండేది. ఎందుకు నిర్ణయాలు తీసుకోరు. సో ఇది ఏమి కాదు. అటు కోర్టులో కూడా ఏమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తలేవు. ఒక ఆయన ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన పదవిలో ఉన్నప్పుడు మంచి పంచె కట్టుకుని తిరిగారు. అలా తిరిగితే పదవి పోతుందని నేను ఆనాడే హెచ్చరించా. సో చూడొచ్చు, కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం, కమిషన్ల ఆరోపణలపై బట్టి ఆగ్రహం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ వ్యాఖ్య, సభ నుంచి వాకౌట్ చేసిన బారాస. సో ఇది ఒకసారి చూడొచ్చు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కె తారక రామారావు బుధవారం శాసనసభలో చేసిన కమిషన్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభలో ఆందోళన చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనడంతో సభలో మరింత ఉద్రిక్తత తలెత్తింది. 13వ పేజీలో చూద్దాం మిగతాది. బారాస క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బారాస సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. బారాస సభ్యులు పోడియం ముందుకు వచ్చి బట్టి వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. బుధవారం సభ ప్రారంభం కాగానే వివిధ శాఖల పద్దులను మంత్రులు ప్రవేశపెట్టారు. రెవెన్యూ, గృహ నిర్మాణం పద్దులపై బారాస సభ్యుడు కేటీఆర్ మాట్లాడారు. సభలో ఎన్నిసార్లు అంతరాయం కలిగిస్తారు? మంత్రులు అలా మాట్లాడితే ఎలా? ప్రతిపక్షాలు సహజంగానే ప్రభుత్వం అమలు చేయని హామీలను, చేయని పనులను ఎత్తి చూపుతాయి. 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమిషన్ అని సచివాలయంలో ధర్నాలు అవుతున్నాయని కేటీఆర్ అన్నారు. కమిషన్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సో కేటీఆర్ గారి వ్యాఖ్యలకైతే అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే సీరియస్ అయిన విషయం అయితే చూడొచ్చు మనం. అది అమానవీయ, క్రూరమైన అభిప్రాయం. అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం. న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. సో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే సర్వోన్నత న్యాయస్థానం అయితే తప్పుపట్టింది. అదేందో చూద్దాం ఒకసారి. మహిళల దుస్తులు లాగడం, ఛాతి భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందకు రాదని, బలవంత పెట్టడం లేదా వివస్త్రను చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. చూడొచ్చు, మహిళల దుస్తులు లాగడము, ఛాతి భాగాన్ని తాకడం అత్యాచార నేరం కాదని చెప్పేసి కూడా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచిన అభిప్రాయం అమానవీయమైన, క్రూరమైనదిగా అభివర్ణించింది. న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్
మసీహ్ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆదేశాల మేరకు ఈ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించి బుధవారం విచారణ జరిపింది. హైకోర్టు జడ్జి గురించి తీవ్ర పదజాలాన్ని వినియోగించాల్సి రావడం పట్ల ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. మార్చి 17న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా వివాదాస్పద తీర్పులోని పేరాలు 21, 24, 26లు న్యాయ సూత్రాలకు విరుద్ధమైనవిగా తెలిపింది. సో చూడొచ్చు, అలహాబాద్ హైకోర్టుకు సంబంధించి జడ్జి కొన్ని వివాదాస్పద తీర్పులు ఇచ్చారని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్తున్న పరిస్థితి. దానిపై అయితే తప్పుపట్టింది. చూడొచ్చు మళ్ళీ ఇంక మిగతా వార్తలు ఏమున్నాయి. నీరు పారలేదు, 5వ వంతు కూడా అందుబాటులోకి రాని ఆయకట్టు, పూర్తి స్థాయిలో ఖర్చు కాని సాగునీటి నిధులు. సాగునీటి రంగానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో కేటాయించిన మేరకు నిధులు ఖర్చు కాలేదు. లక్ష్యం మేర ఆయకట్టు రాలేదు. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల కింద 6.55 లక్షల ఎకరాల ఆయకట్టును ఈ ఆర్థిక సంవత్సరంలో సాగులోకి తేవాలని బడ్జెట్లో లక్ష్యంగా పెట్టుకోగా 1,00,000 ఎకరాలు కూడా రాలేదని నీటిపారుదల శాఖ తాజాగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాల నివేదిక స్పష్టం చేస్తుంది. సో చూడొచ్చు, 2024-25కు సంబంధించి బడ్జెట్లో 6.55 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 1,00,000 ఎకరాల్లో కూడా సాగునీరు అందించలేదని చెప్పి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సో మరి గత బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు ఏంది? మొన్ననే కదా బడ్జెట్ ప్రవేశపెట్టినట్టే ఆ బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ ఇంకా అమల్లోకి రాలేదు. ఒక ఆర్థిక సంవత్సరము ఏప్రిల్ 1 నుంచి మార్చు తిరిగి ఆ సంవత్సరం వచ్చే మార్చి 31 వరకు పరిగణిస్తారు. సమూల ప్రక్షాళన, అందరి సూచనలతో నూతన విధానం రూపొందిస్తాం. కొత్తగూడెంలో న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఏర్పాటు. ఏప్రిల్ 1 నుంచి 12 విడతలుగా ఫీజు బకాయిలు చెల్లింపు సీఎం. సో విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్న పరిస్థితి. మిగతాది 2వ పేజీలో చూసుకుందాం ఏమున్నాయో. డిమాండ్ పెరిగిన నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ పద్ధతులపై చర్చలో బట్టి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోందని, అయినా ప్రభుత్వం నిరంతరం సరఫరా చేస్తోందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో విద్యుత్ పద్ధతులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర అవసరాలను తీర్చడానికి ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు సంస్కరణలు చేపట్టి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. దీనివల్లే నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. 2021లో 13,668 మెగావాట్ల పీక్ డిమాండ్ రికార్డ్ అవ్వగా ఈ మార్చిలో 17,162 మెగావాట్లు నమోదైంది. సో 2021లో 13,668 మెగావాట్లు ఉంటే ఇప్పుడు చూడొచ్చు ఎంతవరకు పెరిగింది, 17. అయినప్పటికీ ఇబ్బంది లేకుండా, కరెంటు ట్రిప్పు కట్ లేకుండా నిరంతరంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. విద్యుత్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందనలు. భవిష్యత్తులో రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు మరింత పెరగనున్నాయి. 2029-30 నాటికి గరిష్ట డిమాండ్ 24,215 మెగావాట్లు, 2034-35 నాటికి 31,809 మెగావాట్లు ఉంటుందని కేంద్రం నివేదించింది. చూడొచ్చు, రానున్న రోజుల్లో కూడా భవిష్యత్తులో కూడా విద్యుత్ వినియోగం అయితే పెరగనుంది. ప్రస్తుతం అయితే 17,000 వరకే ఉన్నప్పటికీ 2029-30లోనైతే 24,000కు చేరుతుంది. అదేవిధంగా 2034-35 అయితే 31,000 మెగావాట్లకు అయితే చేరనుంది. విద్యుత్ వినియోగాన్ని మరి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సర్దుబాటు చేస్తాయన్న విషయాలు చూడొచ్చు. తీర్పులు కాదు, పాలన సంగతి చూడండి. సీఎంపై కేటీఆర్ ధ్వజం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు అని, ఉప ఎన్నిక రావాలా వద్దా అనేది కోర్టు నిర్ణయమని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నికలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం ఆయన స్పందించారు. మిమ్మల్ని ఎన్నుకున్నది ముఖ్యమంత్రిగా పనిచేస్తారని, పరకాయ ప్రవేశాలు చేసి కాలం వెళ్ళబుచ్చాలని కాదు. మీ పంచ్ డైలాగులతో కోర్టు పరువు తీయకండి. రాష్ట్రంలో పడకేసిన పాలనపై దృష్టి పెట్టండి, తీర్పులపై కాదని కేటీఆర్ ధ్వజమెత్తారు. చూడొచ్చు. సో ఇది ఈనాడు పేపర్కు సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాము. కొత్త ఏమునో చూద్దాము. ఇవైతే చూసేసాము. గుర్తుకుంది. మా సీఎం మంచోడు, అందుకే మీరు 10 నెలలుగా ప్రశాంతంగా ఉన్నారు. మరో 1000 జన్మలు ఎత్తిన బీఆర్ఎస్కు అధికారం కలే. రాజగోపాల్ రెడ్డి శాసనసభలోనైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా మాట్లాడారు. మా సీఎం అయితే మంచోరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఇక్కడ చూడొచ్చు ఎన్ని హత్యలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హత్య కేసులు ఎన్ని నమోదయ్యాయి, లైంగిక దాడులు ఎన్ని నమోదయ్యాయి కూడా ఆయన చెప్పిన పరిస్థితి.
తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా మంచివారని, ఆయన మంచితనం వల్లే బీఆర్ఎస్ వాళ్ళు 15 నెలలుగా ప్రశాంతంగా ఉంటున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. లేకుంటే రేపటి నుంచి మరో లెవెల్ ఉంటుందన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు బుగ్గకారు సైరన్ సౌండ్కు బాగా అలవాటు పడ్డారని, అది లేనిదే నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. మరో 1000 జన్మలెత్తినా ఆ పార్టీకి అధికారం కాలేనన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 8742 హత్య కేసులు, 18246 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2014-23 మధ్య పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆయన అన్నారు. సో చూడొచ్చు, మంత్రి గారు ఎమ్మెల్యే గారు అయితే ఈ విధంగా శాసనసభలో చెప్పారు. సో ఇక్కడ ఒక విషాద ఘటన చూడొచ్చు. భద్రాచలంలో కుప్పకూలిన 6 అంతస్తుల భవనం. కూలిపోయిన భవనం వద్ద రోధిస్తున్న మేస్త్రి ఉపేందర్ భార్య, కుటుంబ సభ్యులు. సహాయక చర్యల్లో రెస్క్యూ బృందం. శిథిలాల కింద 2 మేస్త్రీలు, పలువురు కూలీలు ఉండే అవకాశం. కొనసాగుతున్న సహాయక చర్యలు కాపాడాలంటూ ఓ మేస్త్రి ఆర్తనాదాలు. స్లాబ్కు రంధ్రం చేసి ఆక్సిజన్ నీరు పర్యవేక్షిస్తున్న కలెక్టర్, అధికారులు. పాత భవనంపై సామర్థ్యానికి మించి 5 అంతస్తుల నిర్మాణం వల్లే ప్రమాదం. పోలీస్ స్టేషన్కు వెళ్ళి లొంగిపోయిన భవన యజమాని. చూడొచ్చు, కొంతమంది తప్పిదాల వల్ల ఈ విధంగా అనర్థాలు అయితే జరుగుతున్నాయి. సో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. నోట్ల కట్టల వీడియోలు డిలీట్ చేయండి. ఢిల్లీ పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. ప్రమాదం జరిగిన రోజు నన్ను లోపలికి రానివ్వలేదు. నాడు అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వాంగ్మూలం జస్టిస్ వర్మ ఇంటికెళ్ళి పరిశీలించిన ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ వేసిన పిల్పై అత్యవసర విచారణకు నో అన్న సుప్రీంకోర్టు. రిజిజును కలిసిన అలహాబాద్ హైకోర్టు లాయర్లు. సో మనం చూడొచ్చు, ఇటీవల జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో నోట్ల కట్టలు బయటపడ్డాయని చెప్పి కూడా మనము గత కొన్ని రోజులుగా ఆ వార్తలను అయితే చూస్తున్నాము. సో దానికి సంబంధించి అయితే వీడియోలు అయితే డిలీట్ చేయాలని చెప్పి కూడా పోలీసులకు ఉన్నతాధికారుల ఆదేశం. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులు సగం కాలిన నోట్ల కట్టలకు సంబంధించి పలు వీడియోలు తీశారని, కానీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని తమ ఫోన్లో నుంచి డిలీట్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఉటంకిస్తూ రిపబ్లిక్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఆ వీడియోల తాలూకు కాపీలు తీయొద్దని, వాటిని ఎవరికీ పంపించొద్దని పై అధికారులు నుంచి వారికి కఠిన ఆదేశాలు వచ్చినట్లు అందులో పేర్కొంది. నిజంగానే ఉన్నతాధికారులు అలా డిలీట్ చేయాలని ఆదేశించి ఉంటే అది సాక్ష్యాధారాల ధ్వంసం కిందకే వస్తుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. సో ఆ వీడియోలను డిలీట్ చేయాలని చెప్పి కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చాయని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్కు. వచ్చాయా లేదన్నది తెలియదు, కానీ అలా ఒకవేళ వచ్చి ఉంటే మాత్రము అది సాక్ష్యాలను ధ్వంసం చేయడం కిందకే వస్తుందని చెప్పి కూడా న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, అగ్ని ప్రమాదం జరిగిన రోజు తనను స్టోర్ రూమ్లోకి రాకుండా అడ్డుకున్నారని నాడు జడ్జింటి వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన వాంగ్మూలం ప్రజల అనుమానాలను మరింతగా పెంచుతుంది. ఆ రోజు అగ్నిమాపక శాఖకు చెందిన 6 అధికారులను, 5 పోలీసు అధికారులను, మిగతా 2 పేజీలు చూస్తే సో అది ఈ నోట్ల కట్టలకు సంబంధించి అయితే వార్త. మిగతా వార్తల్లో చూసుకుందాం ఒకసారి. స్పీకర్ మాట్లాడనివ్వడం లేదు. అవకాశం ఇవ్వాలని కోరితే వాయిదా వేసి పారిపోయారు రాహుల్ గాంధీ. విపక్ష నేత హుందాగా మెలగాలి, సభా నియమాలు పాటించాలి సభాపతి. లోక్సభను అప్రజాస్వామికంగా నడుపుతున్నారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. స్పీకర్ ఓం బిర్లా సభలో తనను మాట్లాడనివ్వడం లేదన్నారు. 7-8 రోజులుగా ఇదే జరుగుతుందని తెలిపారు. బుధవారం సభాపతి సభను వాయిదా వేసే ముందు సభ్యులు సభలో హుందాతనం పాటించాలని చెప్పారు. సభలో కొందరి ప్రవర్తన ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ పలు దృష్టాంతాలు తన దృష్టికి వచ్చాయన్నారు. సో సభలోనైతే మాట్లాడివ్వడం లేదని చెప్పి కూడా ప్రధాన కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అయితే చూడొచ్చు. నోట్ల కట్టలకు సంబంధించి అదే. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. సో మిగతాది వెలుగు పేపర్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాము. సో ప్రధాన వార్తలన్నీ కూడా అసెంబ్లీ సమావేశాల చుట్టే తిరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు మనము. అసెంబ్లీలో కమిషన్ల లొల్లి. సో కేటీఆర్ గారు అయితే కమిషన్ల మీద మాట్లాడిన తీరును అటు బట్టి విక్రమార్క అయితే ఖండించారు.
విద్యా విధానంలో ప్రక్షాళన తప్పదు. ఇప్పుడున్న పాలసీ ఆందోళనకరంగా ఉంది. అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యా విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విద్యా విధానం కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రక్షాళన జరగకపోతే భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. చదువు ఎన్ని అవకాశాలు కల్పిస్తుందో, పేదలకు విద్య ఎంత అవసరమో ప్రభుత్వ స్కూళ్లలో చదివిన నాకు బాగా తెలుసు అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో విద్యా విధానంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు, మీరే చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రక్షాళన కూడా పారదర్శకంగా ఉండాలి, సుస్థిరమైన అభివృద్ధిని సాధించే విధంగా ఉండాలి. భవిష్యత్తు తరాలకు ఎట్లాంటి హాని కలగకుండా విద్యా విధానంలో ప్రక్షాళనలు అయితే ఉండాలి. సో ఇవన్నీ కూడా 3 నెలల్లో కౌన్సిల్ బిల్డింగ్ రెడీ. అసెంబ్లీ కౌన్సిల్ ఒకే ప్రాంగణంలో ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు. ఢిల్లీ పటౌడీ హౌస్లో పీపీపీ పద్ధతిలో తెలంగాణ భవన్ నిర్మాణం. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయపెట్టేవాళ్ళు, అందుకే కేసులు తక్కువ. మేము స్వేచ్ఛగా కేసులు తీసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చినాం, అందుకే ఎక్కువ నమోదు. అసెంబ్లీలో జీఏడీ, పోలీసింగ్, జస్టిస్ శాఖల పద్ధతులపై చర్చ. సో అసెంబ్లీ కౌన్సిల్ను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీ ప్రధాన ప్రాంగణంలోనే కౌన్సిల్ భవనాన్ని నిర్మిస్తామని, 3 నెలల్లో అది పూర్తవుతుందని చెప్పారు. సో అసెంబ్లీ కౌన్సిల్ను ఒకే ప్రాంగణంలో తీసుకొచ్చే విధంగానైతే ఈ భవనము నిర్మాణం అయితే జరగనున్నట్లు కూడా మంత్రి గారు అయితే చెప్పారు. సోషల్ మీడియా విమర్శలను పట్టించుకోను, మంత్రిగా నా పని నేను చేసుకుంటా. మంత్రి వెంకటరెడ్డి. ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై, తమ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేసే విమర్శలను పట్టించుకోనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. మంత్రిగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఇతర విషయాలపై దృష్టి పెట్టనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తాను క్యాబినెట్ గురించి ఆలోచించలేదని, ఇప్పుడు కూడా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. సో గద్దర్ అవార్డుల అంశం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చూస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను అయితే పట్టించుకోనని చెప్పి కూడా మంత్రి గారు అయితే చెప్తున్నారు. సో ఇది మార్చి 27కు సంబంధించి ప్రధాన వార్తలు. సో చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడివారు.